హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకొని అది శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. చుక్కకూర కూడా 2 కట్టలు తీసుకొని అది శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. టమోటా 2, స్లైస్గా కట్ చేసిన ఆనియన్ 1, పచ్చిమిర్చి 5 ఇలా తుంచి యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, వాటర్ 2 గ్లాసెస్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. పొంగకుండా ఉంటుందని వేసాను. మూత పెట్టేసి 3 వీల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 వీల్స్ తర్వాత గ్యాస్ అంతా పోయినాక ఓపెన్ చేసి ఇందులో కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఇదంతా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అందులో పోపు గింజలు ఉంటాయి కదా, అవి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టాం కదా పప్పు, అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్దీ ఫుడ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్